సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి మనం రియల్ అనాలిసిస్లో 4th యూనిట్ డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను నాన్న. సో చాలా ఈజీగా ఉంటుంది. సో డెఫినెట్గా చెప్తున్నాను, మిమ్మల్ని అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, మీతోనే చెప్పేస్తాను డెఫినెట్గా. సో డిఫరెన్షియేషన్ డిఫైన్డ్ అండ్ ఫంక్షన్ ఏంటన్నా, డిఫరెన్షియేషన్ డిఫైన్డ్ అండ్ ఫంక్షన్ నాతో పాటు మాట్లాడండి, నాతో పాటు మీరు నోట్లోనైనా చెప్పుకోండి, ఓకేనా? మౌనంగా అయితే చూడొద్దు, ఓకేనా? వన్స్ అగైన్, డిఫరెన్షియేషన్ డిఫైన్డ్ అండ్ ఫంక్షన్, ఓకేనా నాన్న? చూద్దాం. లిమిట్ ఇందులో రెండు అయితే ఉంటాయి నాన్న. సో లెఫ్ట్ లిమిట్, రైట్ లిమిట్ ఉంటుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ, ఇట్ ఈస్ డిఫైన్డ్ కాల్డ్ యాజ్ ఎల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ, ఓకేనా? ఎఫ్ డాష్ ఆఫ్ ఏ, ఏ మైనస్, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఏ ప్లస్ ఉంటే కనుక అది ఏంటి, యాజ్ ఇట్ ఈజ్ నాన్న, ఏమి మారదు. జస్ట్ నీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఒక్క నిమిషం ఇలా చూడు. 1 మినిట్, ఒక్క నిమిషం. మీకు క్లారిటీగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చూడు నాన్న, ఇప్పుడు ఎగ్జాంపుల్గా, ఓకే ఇక్కడ రాద్దాం. సో ఎగ్జాంపుల్గా ఒకటి ఇలా ఉందనుకో, ఇది రైట్ సైడ్ అవునా, ఇది లెఫ్ట్ సైడ్ అవునా. లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి నాన్న, ఇది 0 అనుకుంటే ఇక్కడ నుంచి -1 -2 -3 ఇలా ఉంటాయి అవునా. రైట్ సైడ్ వచ్చే ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇలా ఎక్సెట్రా. రైట్ సైడ్ అంతా ప్లస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అంతా మైనస్ ఉంటుంది. అదే ఇక్కడ మనం రాసింది అంతే, వేరేది ఏమి మార్చాం. రైట్ సైడ్ అంటే ఇదిగో రైట్, లెఫ్ట్ ఏంటి మైనస్, రైట్ ఏంటి ప్లస్, అంతే. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ గుర్తుపెట్టేసుకో, అంతే. నెక్స్ట్ చూడనా, లెఫ్ట్ లిమిట్ ఈజ్ ఈక్వల్ ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్ టు రైట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అయితే కనుక దాన్ని మనం ఏమంటున్నానా, డిఫరెన్షియబుల్ అని అయితే అంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, డిఫరెన్షియబుల్ అన్నా డిఫరెన్షియేషన్ అన్నా ఒకటే, ఓకేనా? దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాం, ఎక్స్ ఈక్వల్ టు ఏ అని అయితే అంటున్నాను, ఓకేనా? బై ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఎగ్జిస్ట్ అని అయితే అంటాం, ఓకేనా? సో ఇంకొకటి అయితే చూద్దాం. ఒకవేళ మనం డైరెక్ట్ ఫంక్షన్ కట్టాలంటే ఎలాగా, డైరెక్ట్ ఫంక్షన్కి యూజ్ చేసే ఫార్ములా ఇది. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఏమన్నా మారిందా, ఏమీ మారదనా, సేమ్ ఫార్ములా. చూడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎక్స్ మైనస్ ఏ, ఇంకేం మారింది అక్కడ, జస్ట్ ఒక్కటే. ఇక్కడ మైనస్ ప్లస్ ఉండదు అంతే, ఓకేనా నాన్న? క్లారిటీ కదా. ఇది డైరెక్ట్ ఫంక్షన్ అని అయితే అంటాం. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది, సి అయితే ఉంది, అదే పెట్ట. ఈజ్ ఎగ్జిస్ట్, it is called differentiable for each epsilon less than 0 for all delta less than 0 such that 0 is less than modulus of x minus a less than delta, okay. Then f of x minus f of a by x minus a minus l modulus of less than epsilon, okay nana. We can say that f is differentiable at x is equal to a. సింపుల్గా చెప్తాను, ఇంకా క్లారిటీగా మీకు చూడు. మనకి డిఫరెన్షియబుల్ అవ్వాలంటే ఒకటే, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాం, రెండు ఈక్వల్ అవుతుంది, దాన్ని డిఫరెన్షియబుల్ అంటాం. ఎక్స్ నుంచి ఏ వరకు వెళ్తుంది, దాన్ని మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఏని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కింద అయితే రాసుకుంటాం. ఇది డైరెక్ట్ ఫంక్షన్ యొక్క వాల్యూ, ఫార్ములా. ఇది కూడా డైరెక్ట్ ఫంక్షనే, జస్ట్ ఇక్కడ ఏ ప్లేస్లో నేనైతే సి తీసుకున్నాను. ఈజ్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనం ఏమంటున్నానా, డిఫరెన్షియబుల్ అంటామని ఆల్రెడీ తెలుసు కదా మీకు, అదే అంటాం, ఓకేనా? ఇది క్లారిటీ కదా. ఇది క్లారిటీ అంటే ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కాన్సెప్ట్ అనేది ఎక్కువ టైం పట్టదు, చాలా ఈజీగా మీ మైండ్లో అయితే ఉంటుంది. ఇప్పుడు చెప్పినానా, ఇంకా క్లారిటీగా చెప్తా. ఫార్ములా చెప్పు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ, ఇది ఫార్ములా అన్నిటికీ. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అనుకుంటున్నాం అంటే ఏంటి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు
లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అంటే మైనసా ప్లస్సా? ప్లస్ అనుకుంటున్నాను నేను, మీరేమంటారు? కరెక్ట్, మైనస్సే లెఫ్ట్ లిమిట్. రైట్ వెళ్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఓకేనా నాన్న? ఇది లెఫ్ట్ రైట్ లిమిట్ కట్టే విధానం. ఈ రెండు ఈక్వల్ అవుతే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అయితే కనుక దీన్ని ఏమంటున్నానా? డిఫరెన్షియబుల్ అని అయితే అంటాం. డిఫరెన్షియబుల్ అవుతుంది, దాని ఫార్ములా ఏంటన్నా? సింపుల్, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. అంతే, ఇక్కడ మైనస్లు ప్లస్లు గట్టా ఉండవు, డైరెక్ట్ ఫంక్షన్. ఓకేనా? చాలా ఈజీగా రాసేది చూడండి మీరే. ఓకేనా? ఈ విధంగా అయితే మనం అయితే డినోట్ చేస్తాం నాన్న, గుర్తుపెట్టుకోండి. ఓకే కదా? ఇక్కడ వరకు క్లారిటీగా అయితే అర్థమైంది కదా నాన్న? సో నెక్స్ట్ అయితే చూద్దాం, ఇంకా ఉంది. సో ఎప్పుడైనా కానీ మీకు క్లోజ్డ్ ఏ కామా ఇచ్చి కంటిన్యూటీ అని చూపించమని అడిగితే కనుక మీరు ఏం చేయాలి అంటే కనుక నాన్న చూపిస్తాను చూడు. ఫస్ట్ లిమిట్ కట్టాలి, రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ అయితే కడుతున్నాను. ఓకేనా? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లిమిట్, ఎఫ్ ఆఫ్ సి అనేది ఫంక్షన్. ఓకేనా? ఈ రెండు ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. ఇందాక కూడా మనం అక్కడ అదే చేసాం చూడు, ఇది ఫంక్షన్ అవునా? ఈ రెండింటికి ఈక్వల్ అయిందా లేదా? అవిందా లేదా? ఇది ఇలా అవుతే దాన్ని ఏమంటాం మనం? ఇలా చెయ్యాలి. చూడన్నాను, ఫస్ట్ మనం రైట్ లిమిట్ కట్టాం. ఓకేనా? లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయితే అయ్యింది. నెక్స్ట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు? సి ఎక్స్ టెండ్స్ టు ఏ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అని అయితే రాసా. ఓకే. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు బి మైనస్ ఇంకొక ఎలిమెంట్ ఏంటి? బి కాబట్టి బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఓకే. ఇక్కడ క్లోజ్డ్ ఏ కామా బి డెరివేటివ్ అవ్వాలి అంటే కనుక మనం ఏం చేయాలి? ఆర్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఎగ్జిస్ట్, ఆర్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ లిమిట్ ఫార్ములా తెలుసు, వేసుకున్నాం. సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి అని కూడా మనకు తెలుసు అవునా? అది కూడా వేసుకున్నాం. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఎగ్జిస్ట్ అని రాసుకుంటాం. ఓకేనా? ఓకేనా నాన్న? ఇక్కడ రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ వచ్చినాయి అని మీనింగ్. ఎఫ్ డాష్ ఆఫ్ సి కట్టాం, ఇదిగో ఈజ్ ఎగ్జిస్ట్, ఎల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ బి ఈజ్ ఎగ్జిస్ట్ వెన్ 3 కండిషన్ సాటిస్ఫైస్ ఈజ్ కాల్డ్ డెరివేటివ్ అని అయితే అంటున్నాను. క్లారిటీగా అర్థమైంది కదా? సో ఇంకొకసారి అయితే చూద్దాం. ఫస్ట్ ఆర్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అయితే కట్టాలి నాన్న. చూడు, కట్టామా? ఓకే, అయిపోయింది. సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి టు ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సి దగ్గర లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ అయితే ఎగ్జిస్ట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ విధంగా ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఈక్వల్ అవ్వాలి. సి దగ్గర ఏమవ్వాలన్నా రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ ఈక్వల్ అవుతే ఒక కండిషన్ అయినట్టు. నెక్స్ట్ అంటే ఈ విధంగా ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. థర్డ్ కండిషన్ ఏంటి? ఎల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ బి ఈజ్ ఎగ్జిస్ట్. లెఫ్ట్ లిమిట్ కడతాం, ఎఫ్ డాష్ ఆఫ్ బి లెఫ్ట్ లిమిట్ అంటే మైనస్ తెలుసు మనకు ఆల్రెడీ, అదైతే కడతాం. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, మీకు ఆల్రెడీ రెండు కండిషన్లు తెలుసు, రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్. సో అదే కట్టాం, ఫంక్షన్ అయితే యాడ్ చేస్తాం అంతే. దీన్ని మనం ఏమంటాం? డెరివేటివ్ అని అయితే అంటాం నాన్న. సో ఇది ఈరోజు ఇంట్రడక్షన్ వీడియో. సో చాలా ఈజీగా అయితే ఉంటుంది నాన్న. సో డెఫినెట్గా చెప్తున్నా, మీకైతే అర్థం కాకుండా అయితే ఉండదు. ఓకేనా? సో ఒక్క నిమిషం ఎన్ని సమ్స్ అయితే ఉన్నాయో చూద్దాం. సో చెప్పాల్సి వస్తే చెప్పేద్దాం. సో చెప్పుకుంటే వెళ్ళిపోదాం ఇంకా. సో నెక్స్ట్ వీడియో నుంచి అయితే స్టార్ట్ చేద్దాం నాన్న. ఒక్కసారి మీరు డెఫినెట్గా ఒకసారి వెనక్కి వెళ్ళి ఇంట్రడక్షన్ కాబట్టి మీకు ఎక్కువ చెప్పినా అర్థం కాదు అనే ఉద్దేశంతో చెప్పట్లేదు నాన్న. సో లెఫ్ట్ లిమిట్ కడతాం, రైట్ లిమిట్ కడతాం, రెండు ఈక్వల్ అయితే డిఫరెన్షియబుల్ అంటాం. దానికి ఫంక్షన్ యాడ్ చేస్తాం, ఫంక్షన్ ఫార్ములా ఇది డైరెక్ట్గా యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియబుల్ అని అయితే అంటాం. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ లెస్ దాన్ 0 ఫర్ సచ్ దట్ డెల్టా లెస్ దాన్ 0 సచ్ దట్ 0 గ్రేటర్ దెన్ 0 ఈజ్ లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఏ less than delta, then f of x minus f of a by x minus a minus l modulus less than epsilon. We can say that f is differentiable at x is equal to a అనేది అంటున్నాను. ఓకేనా?
ఈ విధంగా అయితే రాస్తాం. ఓకేనా. ఎప్పుడైనా మనకి క్లోజ్డ్ ఏ కామా బీచి కంటిన్యూటీ అడిగితే కంటిన్యూటీ అవుతుందా అని అడిగితే కనుక లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కట్టేస్తాం. సి బిలాంగ్స్ టు ఏ కామా బి అని అయితే చూపిస్తే f(x) = f(c) అని అయితే చూపిస్తాం. అంతే. ఇది డిఫరెన్షియబుల్ అయ్యే డెరివేటివ్ అవ్వాలి అంటే కనుక ఈ విధంగా అయితే రాస్తాం. ఓకే కదా నాన్న, క్లారిటీ కదా. సో ఈ విధంగా అయితే రాయాలి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం అయితే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం నాన్న. థ్యాంక్ యూ.